మరో బ్రేకింగ్ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి వెళ్లారు. నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఇవాళ మరోసారి ఆసుపత్రికి వచ్చారు కేసీఆర్. గత కొంతకాలంగా జలుబుతో బాధపడుతున్న మాజీ సీఎం హెల్త్ చెకప్ కోసం వచ్చారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఏజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకుంటారు. మాజీ సీఎం హెల్త్ చెకప్ కోసం ఏజీ ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఏజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకుంటారు. ఇంకా మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఇవాళ మాజీ సీఎం మరోసారి ఏజీ ఆసుపత్రికి వెళ్లారు అంటున్నారు టెస్టుల కోసం. అవును రమణ, కేసీఆర్ హెల్త్ చెకప్ కోసం వరుసగా ఈ నెలలోనే రెండోసారి ఏజీ ఆసుపత్రికి వెళ్లారు. అయితే కొన్ని రోజుల నుంచి కేసీఆర్ జలుబు, అదేవిధంగా మోకాలు నొప్పితో బాధపడుతున్నట్టుగా కూడా మనకి సమాచారం. దానిలో భాగంగా ఆయన యొక్క హెల్త్ చెకప్ కోసం మరోసారి ఈ రోజు ఉదయం 6 గంటలకే ఏజీ ఆసుపత్రికి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్కు వచ్చి నేరుగా ఏజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. సో వైద్య పరీక్షలు అంటే ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయినటువంటి వైద్య పరీక్షలు ప్రస్తుతం ఇప్పుడు ముగిసినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కేసీఆర్ ఏజీ ఆసుపత్రిలో హెల్త్ చెకప్ పరీక్షలు ముగిసిన తర్వాత ఆయన నేరుగా ఏజీ ఆసుపత్రి నుంచి నందినగర్, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ కేసీఆర్ నివాసానికి వచ్చారు. సో ప్రస్తుతం మరో 4 రోజుల పాటు కేసీఆర్ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసంలోనే ఉంటారని పార్టీ వర్గాల ద్వారా మనకి విశ్వసనీయ సమాచారం. అయితే సోమవారం రోజు కేటీఆర్ ఏసీబీ విచారణ ఉన్న నేపథ్యంలో ఆ రోజు కూడా కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. హెల్త్ చెకప్ కోసం ఏజీ హాస్పిటల్కి వెళ్ళినటువంటి కేసీఆర్ ఆ యొక్క రిపోర్ట్స్ ఈ రోజు సాయంత్రం లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆయనకి ఓన్లీ ఒక జలుబు కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా సమాచారం. దానిలో భాగంగానే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి ఏజీ హాస్పిటల్కి ఆయన రెగ్యులర్ గా ఏదైనా ఆయనకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఎదురవుతే వెంటనే ఏజీ హాస్పిటల్ కి వెళ్తున్నారు. ఆ మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యశోద హాస్పిటల్ కి వెళ్లేవారు. సో ఈ మధ్యకాలంలో ఏజీ ఆసుపత్రికి రెగ్యులర్ గా వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు జలుబు కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి కేసీఆర్ ఈ రోజు కూడా ఏజీ హాస్పిటల్కి వెళ్లి హెల్త్ చెకప్ చేసుకొని అక్కడ నుంచి నేరుగా కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఏజీ హాస్పిటల్ నుంచి బంజారాహిల్స్ నివాసానికి చేరుకున్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ సైదులు.